హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహా హెల్దీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసర పునుగులు మునక్కాడ పులుసును సింపుల్గా నోటికి రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అవి చిటపట్లాడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్రను వేసి ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇందులో 2 ఆనియన్స్ను సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నవి వేసుకొని 2 నిమిషాల పాటు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా పండిన 2 టమాటాలను కూడా వేసుకుని దోరగా కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు మెత్తగా అయ్యేలా మగ్గించుకోండి. టమాటా మగ్గిన తర్వాత పీచు తీసి కట్ చేసుకున్న 2 మునక్కాడ ముక్కల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు అలానే వేయించుకోండి. ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకుంటూ మునక్కాడ ముక్కలకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, మరొక స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు పులుపుకు సరిపడినంత చింతపండు రసాన్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా బాగా ఒకసారి కలుపుకోండి. పులుసు కన్సిస్టెన్సీ సరిపోయేంత వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పునుకులు వేసుకుని మరిగించుకున్నప్పుడు వాటర్ అంతా పీల్చుకొని పులుసు అనేది చిక్కగా దగ్గర పడిపోతుందండి. అందువల్ల కొంచెం పలచగా ఉండేలా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మంట పెట్టి పులుసును బాగా మరిగించండి. ఇలా మునక్కాడ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న పునుగులను ఇందులో వేసుకుని మరొక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే నోట్లో వేసుకుంటే